అలవిగాని హామీలతో రాష్ట్ర ప్రజలను వంచి అధికారంలోకి వచ్చి వాళ్లకు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు అవుతున్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనకు 2 ఏళ్ళు అన్న నినాదంతో ఈ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తున్నది ఒకటి. ఆయన ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చకపోగా ఈ మధ్యకాలంలో వాటిని ప్రశ్నిస్తున్నప్పుడు ప్రజల్లో ఏర్పడుతున్న అసంతృప్తిని పక్కకు మరలించడానికి డైవర్షన్ పాలిటిక్స్ని విపరీతంగా చేస్తున్నారు. దాంట్లో ఉదాహరణే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం. కానీ ఎప్పుడు ఏ ఘటన ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేది జరిగినా వెంటనే మరుసటి రోజు న్యూస్ పేపర్లో సిట్ దర్యాప్తు వేగవంతమైంది, ఈడీ దర్యాప్తు వేగవంతమైంది, ఇవే కనపడుతుంటాయి తప్ప మీరు చేయాల్సినటువంటి పనుల మీద జవాబుదారీతనం తీసుకొని మీరు ఎప్పుడు చేస్తారో అన్నటువంటి విషయాలను చెప్పేటటువంటి నాదుడే మీ పార్టీలో కరువయ్యారు. తిరుపతి విషయానికి వస్తే తిరుపతిలో జరుగుతున్నటువంటి దారుణాలు అంతా ఇంత కాదు. కూటమి నాయకులందరూ కూడా ఒక దొంగల ముఠాలాగా తయారై దోపిడీదారులాగా ఈ భూ కబ్జాలకు, దౌర్జన్యాలకు, సెటిల్మెంట్లకు పాల్పడుతూ మొత్తం నగరాన్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇవి కాకుండా పేద ప్రజల పొట్టలు కొట్టేటటువంటి కార్యక్రమాలను కూడా ప్రభుత్వ పెద్దల సహకారంతో, ప్రభుత్వ యంత్రాంగంతో చేపట్టడం అత్యంత హేయమైనటువంటి విషయం. అలిపిరిలో జరిగినటువంటి ఉదంతమే ఓ పెద్ద సాక్ష్యంగా దీనికి నిలుస్తుంది. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి వాళ్ళకు హక్కుగా ఉన్నటువంటి ఆ షాపులన్నింటినీ కూడా తిరిగి ప్రారంభించాలన్న ప్రయత్నం చేస్తే అమానవీయంగా, అమానుషంగా ఒక తోపుడు బండి వ్యాపారస్తుడి బండిని విరిచేసి అతని జీవనం మీద మరోసారి పెద్ద గాయాన్ని చేశారు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? నిజంగా ప్రభుత్వానికి వాళ్లకు ప్రత్యామ్నాయం చూపించాలన్నటువంటి ఆలోచన ఉంటే ఈ షాపులను తొలగించక మునిపే ఈ కార్యక్రమాన్ని చేపట్టుండేవాళ్ళు. ఉన్నట్టుండి ఒక్క రోజులో వాళ్ళను ఖాళీ చేయించమని చెప్పి మరుసటి రోజున వాళ్లను ఏదో జంతువుల్ని బయటికి తోలినట్టుగా తోలేయడం అన్నది దారుణమైనటువంటి విషయం. వీటన్నిటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అందరూ ఏకం కావాలి, ప్రతిఘటించాలి. లేదంటే తిరుపతిలో ప్రశాంతమైనటువంటి వాతావరణం దెబ్బతింటుందన్నటువంటి విషయాన్ని ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తూ ఈ చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గమైన పాలనకు 2 ఏళ్లు గడుస్తున్నందుకు పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలని మీ ద్వారా కోరుకుంటున్నారు.